నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్గా మారడం వల్ల పెద్ద ఎత్తున నిధులు సమకూరి వేగంగా అభివృద్ధి చెందుతుందని నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ పురి శ్రీనివాసరెడ్డి అన్నారు. కార్పొరేషన్గా మారడం వల్ల కేంద్రం నుంచి నేరుగా నిధులు అందుతాయని తెలిపారు. ఆర్టీసీ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా కార్పొరేటర్గా గెలుపొందిన కేశాని వేణుగోపాల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ పురి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాను కేశాని వేణుగోపాల్ రెడ్డి, అబ్బగోని రమేష్ గౌడ్ లాంటి వారు ప్రజలతో మమేకం అవడం వల్లే వరుసగా విజయం సాధిస్తున్నామని చెప్పారు. నల్గొండ పట్టణాన్ని సక్రమంగా అభివృద్ధి చెయ్యాలనే ఉద్దేశంతో నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేశామని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున నిధులను సాధించి నల్గొండ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా మారటం వల్ల సిటీ బస్సులు వస్తాయని, రైల్వే స్టేషన్ను మరింతగా అభివృద్ధి చెయ్యటానికి కేంద్రం నుంచి నిధులు అందుతాయని తెలిపారు. నల్గొండ నగరంలో టూరిజం అభివృద్ధి కోసం సైతం నిధులు వస్తాయని, లతీఫ్ సాహెబ్ గుట్టపైకి ఘాట్ రోడ్ నిర్మాణం త్వరలో పూర్తి అవుతుందని తెలిపారు. శాంతి భద్రతలకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, 1999 తర్వాత నల్గొండ నగరంలో ఒక మత ఘర్షణ కూడా జరగకపోవటం ఇందుకు నిదర్శనమని అన్నారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధియే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, ఇందుకు ప్రజలంతా తమ వంతుగా సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ కాలనీ అధ్యక్షుడు యాదగిరిరెడ్డి, భిక్షం, అనిల్, కృష్ణ, రమేష్, ప్రతాప్, రాములు, వెంకన్న, సాగర్ రెడ్డి, నర్సిరెడ్డి, యాదగిరి, కిరణ్, నరసింహ, ప్రదీప్, జానీ, ప్రసాద్, మేరీ, మంజుల, అనురాధ, నాగమణి, జ్యోతి, జయమ్మ, మనెమ్మ తదితరులు పాల్గొన్నారు. మాకు వాళ్ళకి ఏంటంటే పట్టణాలు అర్బన్ లెక్కలో మార్పు కొడతారు. ఎందుకంటే ఇంకేం చేస్తారు అనేది మార్పు కొడతారు. అయినా ఒకసారి 3 సార్లు గెలవడం. ఎందుకంటే ఫస్ట్ కవిత, తర్వాత 2 సార్లు వేణు. నా దాంట్లో దాదాపు మా దగ్గర ఉన్న వాళ్ళు రమేష్ అయినా అబ్బోని అందరూ 4-5 సార్లు మీకు గెలుచుకుంటూ వచ్చినాం. ఏంటంటే పబ్లిక్ మీకు సమానం చెప్పాలి, కానీ మీరు కట్టే ట్యాక్సులతో మున్సిపాలిటీ నడుస్తుంది. మాకు వచ్చేది స్కీమ్స్ ఏమైనా వస్తాయి, సెంట్రల్ స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్ వస్తాయి. ఇప్పుడు కార్పొరేషన్ అనేది ఏంటంటే మనకు అన్ని మున్సిపల్ స్కీమ్స్ అయిపోయినాయి. కార్పొరేషన్ అంటే ఏంటంటే సిటీ బస్సులు వస్తాయి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో. మనకు 2వ హెల్త్ మిషన్ ద్వారా ఎక్స్ట్రా డైరెక్ట్ ఫండ్స్ వస్తాయి. రైల్వే ఏంటంటే ఆధునీకరణ, రైల్వే స్టేషన్ కూడా కొత్త కార్పొరేషన్కి సపరేట్ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ అంటే పట్టణీకరణ భాగంగా వాళ్ళు మనకు ఏదంటే అది ఫండ్స్ అన్ని అట్లా ఇస్తారు. మున్సిపాలిటీకి ఏమో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మున్సిపాలిటీ ఫండ్స్ ముగ్గురు షేర్ ఉంటేనే పడేది. ఇదేమో కార్పొరేట్ డైరెక్ట్ నిధులు వస్తాయి. ఇవన్నీ ఉంటాయి. టూరిజం డెవలప్మెంట్కి ఉంటుంది. మనకు లస్సా గుట్ట, బ్రహ్మంగారి గుట్ట ఎప్పుడో సమస్య ఉంది. 140 కోట్లతోటి ఘాట్ రోడ్ పూర్తవుతున్నాయి. అన్నీ ఈ క్యాస్ట్ కాదు, ఆ క్యాస్ట్ కాదు, అందరికీ క్రిస్టియానిటీ అయినా, హిందూయిజం అయినా, ముస్లిం అయినా, ఎక్కడైనా ఎవరికి ఇబ్బంది కలగకుండా. 99 ముందు నల్గొండ అంటే ఎప్పుడు కమ్యూనల్ ఉండదు. 99 తర్వాత చిన్న ఇన్సిడెంట్ కాలేదు. మంత్రి గారు ఒకటే, శాంతి భద్రత ఉన్నవాడు ఉండండి, కార్పొరేట్ ఎవరికి వెళ్ళిపోని నాకు పట్టించుకోదు, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టదు, ఏరియా సంబంధం లేని విషయాలు ఏలు పెట్టొద్దు. నూతనంగా ఏర్పాటైన నాకు మరియు మా కార్పొరేషన్ తొలి మేయర్ గురి చైతన్య శ్రీనివాసరెడ్డి గారికి ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ బాధ్యులందరూ మహిళలు పెద్ద ఎత్తున వచ్చేసి మమ్మల్ని సన్మానించినందుకు వారికి పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. అలాగే ఏ సమస్య వచ్చినా వారికి ముందులా ఉండి ఖచ్చితంగా సమస్య తీరే వరకు వెంట ఉంటామని వారికి చెప్పడం జరిగింది. వారి ఆశీర్వాదంతో 3 పర్యాయములు ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపించినందుకు వారి కుటుంబ సభ్యుల లెక్క ఉండి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. మా మేయర్ గారు కూడా వారు చెప్పిన సమస్యలను సావధానంగా విని వారికి ఖచ్చితంగా సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడం జరిగింది. ఇలాగే వీరంతా కాలనీ వారు యూనిటీగా ఉండి ఏ కార్యక్రమాన్నైనా వారి సొంతం అందరు కలిసి తీర్చుకునేటట్టు మేము కూడా సహకారం చేస్తాం. యూనిటీగా ఉంటేనే ఏ సమస్య వచ్చినా అందరం కలిసి దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇలాగే వారందరికీ ఆయురారోగ్యాలు ఆ భగవంతుడిచ్చి ఇంకా ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం ఇవ్వాలని కోరుకుంటున్నాం.